కృష్ణలంక కేసులో అతి పెద్దదైనటువంటి మిస్టరీ వీడాలి అంటే సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి. ఎప్పుడు తీసుకొచ్చారు? ఎప్పుడు అతను తీవ్ర ప్రాణాపాయంలో ఉన్నాడు? ఎప్పుడు చనిపోయాడు స్టేషన్‌లో? చనిపోయిన తర్వాత ఎటు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఇదంతా సీసీటీవీ ఫుటేజ్‌లోనే దొరుకుతుంది. వాస్తవంగా హైవేల మీద సీసీటీవీ ఉంటాయి. వాటిని ఈ రోజు వరకు తీసుకోలేదు. ఈ పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్ తీసేస్తే దానికి బ్యాకప్ కంట్రోల్ రూమ్‌లో ఉంటది. లేదంటే గనక డీజీపీ ఆఫీస్‌లో ఉంటది. అక్కడెందుకు తీసుకోలేదో తెలీదు. ఇప్పుడు ఇదైతే మాత్రం రిట్రీవ్ చేయడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్‌కి పంపించారు. ఈలోపు అక్కడ కూడా తీసేస్తారేమో! బేసిక్‌గా హత్యని పోలీసులు దర్యాప్తు చేయాలి. పోలీసులకి దొంగ ఎట్లా ఆలోచిస్తాడో తెలుసు కాబట్టి, ఆ దొంగకి సంబంధించినటువంటి అనుపానలు ముందుగా కనుక్కుంటారు. ఇక్కడ పోలీసు చేసిన హత్యకి పోలీసులే దర్యాప్తు అధికారులుగా ఉంటే, ఆ పోలీసు అధికారుల ఆలోచన ఎట్లా ఉంటదో ఉన్నటువంటి పోలీసులకి ఆల్రెడీ నేరం చేసిన పోలీసులకు తెలిసుంటే, ఎలా సాక్ష్యాలు తారుమారు చేయాలో తెలుసు కాబట్టి, ఇప్పుడు ఇందులో ఏం చేశారన్నది తేలాల్సుంది. బట్ సిట్టు దాని మీద నమ్మకం అయితే క్రమక్రమంగా కనుమరుగవుతోంది. ఎందుకంటే నాగరాజుకే పరిమితం కావడం, ఒక 5, 6గురికే పరిమితం కావడం, ఉన్నతాధికారుల జోలికి పోకుండా ఉండటం, అదే సందర్భంలో అసలైనటువంటి వ్యవహారాన్ని డ్రాగ్ చేస్తూ కోర్టులో పిటిషన్లు వేస్తూ డ్రమటైజ్ చేస్తూ ఓ పక్కన ప్రజల ముందు ఏదో చేస్తున్నట్టు చెప్తూ రెండో పక్కన ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి తంతు అయితే కొనసాగుతుంది.